ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో తెలుసా అండి? ఇవాళ మా ఇంట్లో పాఠోళీ, గోరుచిక్కుడుకాయతో పాఠోళీ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇది బ్రౌన్ రైస్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని రెసిపీ నేను షేర్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొనివ్వండి. నెయ్యి ఇందులో వేసుకుంటాను. అలాగే మామిడికాయ పప్పు ఒకటి చేశాను, అందులో కూడా వేసుకుంటాను. సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పాఠోళీ. దీని రెసిపీ నేను మీకు షేర్ చేసినాను. సో డూ ట్రై ఇట్ అండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా 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 బాగుండే గోరుచిక్కుడుకాయ పాఠోళీ. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే నేను రీచ్ అయ్యేటట్టు చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ పాఠోళీ. అలాగే మామిడికాయ పప్పు సూపర్ ఉందండి. మామిడికాయ పప్పు అయితే చెప్పలేను, అంత టేస్టీగా ఉంది. నేను నెయ్యి వేసుకున్నాను, చూసారు కదా. దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అప్పడం నంచుకుని, మిరపకాయలు నంచుకుని తినాలి, సూపర్ ఉంటుంది. చాలా చాలా టేస్టీ అయిన మామిడికాయ పప్పు అలాగే పాఠోళీ. బాయ్ అండి.